నిజం తెలుసుకున్న రాధ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. నా భర్త, నా అక్క భర్త ఒకలే అని నాకు నిన్ననే నిజం తెలిసింది. ఆ విషయం మా అక్కకు తెలిస్తే మా అక్క ఏమైపోతుందో ఏంటో. అయినా నేను ఏదైతే అదైంది. పండుకి అలాగే అక్కకి ఇద్దరికి న్యాయం చేయాలనుకున్నాను. ఇద్దరికి న్యాయం చేసే తీరుతాను. నేనే అడ్డు తప్పుకుంటానని చెప్పి వాళ్ళ అక్క రుక్మిణికైతే రాధ ఫోన్ చేస్తుంది. రాధ ఫోన్ చేసి, అక్క ఎక్కడ ఉన్నావు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుక్మిణి అయితే, రాధ ఇలా కారు ఆగిపోయి ఇలా పక్కన ఉన్నాను, ఏం చెప్పు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అక్క, నువ్వు రేపు మా ఇంటికి వస్తే నువ్వెప్పుడు మా ఆయన్ని చూడలేదు కదక్క, మా ఆయన్ని నీకు పరిచయం చేస్తాను అక్క అని చెప్పి రాధ రుక్మిణితో అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుక్మిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా అయితే సరేనే, నేను కూడా మీ బావగారిని తీసుకొని వస్తాను, మా ఆయన్ని కూడా నీకు పరిచయం చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాధ అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి నువ్వేం తీసుకొస్తావు, శ్యామ్ సార్ ఎక్కడ ఉంటే నీ భర్తని నువ్వు ఎలా తీసుకొస్తావు, శ్యామ్ సార్ నీ భర్త కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రుక్మిణి అయితే, మీ బావగారిని ఎలాగైనా సరే ఒప్పించి రేపు నీ దగ్గరకు తీసుకొని వచ్చి నీకు పరిచయం చేస్తాను, నువ్వు కూడా మీ ఆయన్ని నాకు పరిచయం చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధా, సరే అక్క రేపు రా, పరిచయం చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుక్మిణి అన్న మాటలకు రాధ అయితే ఏం చేస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రుక్మిణి నిజం తెలుసుకుంటే ఏం జరగబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.